వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫణిశ్రీ. ఒకసారి ఫస్ట్ నేను గివ్ అవే చూపించేస్తానండి. దానికి గివ్ అవేకి రెస్పాండ్ అయ్యారా? రాలేదా మెసేజ్ ఏమి? షూరా? ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ అండి. చాలా చాలా బాగుంది. వర్త్ ఆఫ్ 1599 రూపీస్ ఉన్న శారీ అనమాట. మొత్తం ఇట్లా మీనాకారి వీవింగ్లో వస్తుంది. చాలా బాగుంటుంది శారీ. సో అసలు గివేవేలో పార్టిసిపేట్ చేయడం మిస్ చేసుకోవద్దు. బై లక్ మీరు చేసేదల్లా ఒక చిన్న మెసేజే కదా, మనం ఏమి మనీ స్పెండ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, చిన్న మెసేజే కదా. బట్ అది జెన్యూన్గా చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ మై మెయిన్ థింగ్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అదే చెప్తున్నాను మళ్ళీ కూడా. ఓకే, సో ఈరోజు కూడా శారీస్, సూపర్ శారీస్ ఉన్నాయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఈ శారీస్. మైసూర్ క్రేప్స్ చాలా చాలా, అందులో ఒక వైబ్రేషన్ ఉంటుంది అనమాట. అది పేరు వినగానే నాకు చాలా ఇష్టం. మైసూర్ అనగానే అసలు ఆ పేరులోనే ఒక వైబ్ ఉన్నట్టు చాలా చాలా ఇష్టం నాకు. ఇది ఒకటి, కొన్ని కైండ్ ఆఫ్ ఆర్గాన్జర్స్, అసలు వాట్ నాట్ బాగుండే శారీస్ అన్నీ మన ఫేవరెట్సే ఉంటాయి కదా. అందులో ఆడవాళ్ళం అనగానే శారీస్కి అలాగే అట్రాక్ట్ అయిపోతాము. నేనైతే అందులో మరి అక్కడ ఉంటే వాటి చుట్టే ఉంటాను అనమాట. ఎంత షాపింగ్కి లైక్ నేను పర్చేసింగ్కి వెళ్ళినా సరే ఒక షార్ట్ తీయాలి అని కూడా నా మైండ్లోకి అసలు రాదు. ముందు నేనే తన్మయత్వం చెందుతూ ఉంటారంటారు సరే. బాగుంటే చాలా హ్యాపీనెస్తో ఇంకా వెతుకుతూ, బాగాలేకపోతే అయ్యో ఎంత దూరం వచ్చాము, అంత మంచివి దొరకలేదు అని ఆ సాడ్నెస్లో అసలే ఏమీ అప్లోడ్ చేయాలనిపించదు. సో ఎప్పుడు అనుకుంటాను ఒక షార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఆ టైం కూడా ఎలాగో వెళ్ళి చూపిస్తాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం వచ్చిన పని ఏంటంటే వెతకడం కదా. సో ఈ పనిలోనే ఉందాము. ఈ కొంచెం టైం చూసి మళ్ళీ వాటిని కొంచెమైనా ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేయడం ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. బట్ ఈసారి ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడూ అవ్వదు. సో ఈ శారీస్, సేమ్ శారీస్ అయితే రాకపోవచ్చు అండి. ఎందుకంటే ప్రింట్స్లో ఈ కలర్స్లో చిన్న డిఫరెన్సెస్ వస్తాయేమో. నేనైతే సేమ్ శారీస్ చాలామంది అడిగారు. లాస్ట్ టైం ప్రాబ్లం ఏమైందంటే మనం షార్ట్ రిలీజ్ చేసినప్పుడు నేను నా సిస్టర్, అందులో ఈ శారీతో ఆ మెమరీస్ కూడా ఉన్నాయి. సిస్టర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము తను నేను. కాకపోతే క్వైట్ ఆపోజిట్ మేమిద్దరం కూడా. తన హైట్, మనమేమో షార్ట్. తను చక్కగా సన్నగా ఉంటుంది, మనమేమో కొంచెం చప్పీగా ఉంటాం. సో ఆ డిఫరెన్సెస్ ఉన్నా సరే మాకు ఏమంటారు థాట్స్ కానివ్వండి, షేర్ చేసుకోవడం కానివ్వండి, అవి అన్నీ మాకు చాలా చాలా అక్కడేం డిఫరెన్సెస్ ఉండవు. వేరే ఇక మా థాట్స్లో కానివ్వండి, ఏమంటారు ఒపీనియన్స్లో కానివ్వండి అస్సలు డిఫరెన్సెస్ ఉండవు. మేము చాలా చాలా ఏమంటారు ఎక్కువ రోజు ఏం మాట్లాడుకోము. కాకపోతే అయినా సరే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ తన గురించి నేను అనుకున్నా సరే ఒక నెగిటివ్ థాట్ కూడా అనిపించదు ఎక్కడా కూడా. సో అట్లా ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ ఉన్నా పర్లేదు, అక్కడ డిఫరెన్సెస్ ఉండకూడదు అని ఒక్కటే అనుకుంటాను నేను ఎప్పుడు బ్లడ్ రిలేషన్లో. ఎస్పెషల్లీ అవి రాకూడదు, ఎప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామందిని చూస్తుంటే చాలా ఫ్యామిలీస్లో సిస్టర్స్ మాట్లాడుకోవట్లేదు, బ్రదర్స్ మాట్లాడుకోవట్లేదు. అలా కొన్ని చూస్తూ ఉంటే కనుక చాలా బాధేస్తాము. ఇవి మా దగ్గర అట్లీస్ట్ ఈ జనరేషన్లో తక్కువ ఉండాలి. పోనీ నాకు ఎస్పెషల్లీ పర్సనల్గా నాకు ఇట్లా రాకూడదు అని ఒక్కటే దండం పెట్టుకుంటాను. ఒకటి హెల్త్ గురించి దండం పెట్టుకుంటే ఎప్పుడైనా సరే. ఇంకొకటి అందరం హెల్దీ అట్మాస్ఫియర్లో ఉండాలి, ఎప్పుడు కూడా హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనిపిస్తుంది. అది నా పర్సనల్గా అట్లా అనిపిస్తుంది. బట్ చాలా వరకు ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అన్నిట్లో పర్సనల్స్లో ఎవరైతే ఎక్కువ ఉంటారో, మామూలుగా ఈ విషయాలు కొంతమంది పోట్లాడుకుంటూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఉంటే చాలా బెస్ట్ థింగ్. ఎప్పుడు పోట్లాడుకోలేదు అనుకున్న వాళ్ళే మళ్ళీ మాట్లాడుకోవడానికి అలవాటు లేని పని కదా. ఏదైతే అలవాటు అవుతుందో అది చేస్తూ ఉంటాం. పోట్లాడుకోవడం అలవాటు అయితే మాట్లాడుకోవడం అలవాటు అవుతుంది. ఏదైతే పోట్లాడుకోవడం అలవాటు లేకుండా మళ్ళీ మాట్లాడాలంటే ఏవైనా డిఫరెన్సెస్ వస్తాయి. సో డిఫరెన్సెస్ రాకుండా 100% ట్రై చేయాలి ఎవరైనా సరే. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కట్టుకున్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శారీస్ చూడండి అండి, మైసూర్ క్రేప్స్తో కూడా పాటు ఇట్లా ఇవి కూడా చూపిద్దాం అనుకున్నాను ఈరోజు. సో నైస్ డోలాస్లోనే మంచి ట్రెండీగా వచ్చేసాయి. డిజిటల్ ప్రింట్ ఇదంతా కూడా మనకి బాంధిని ప్రింట్ లాగా వచ్చింది. లాస్ట్ టైం మనం వీవింగ్తో చూసాం ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇట్లా చూస్తాం, ప్రింట్స్తో చూస్తున్నాము. ఇదంతా కూడా ప్రింటే, బట్ చాలా బాగుందండి శారీ అయితే. సాఫ్ట్ ఉంది అండ్ మోరోవర్ చాలా చాలా ట్రెండీగా కూడా ఉంది. దీనికి వచ్చిన పళ్ళు
ఇట్లా మనకి ఈ కైండ్ ఆఫ్ బర్డ్స్ శారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా వచ్చాయి. బాంధిని ప్రింట్ విత్ ఈ కైండ్ ఆఫ్ బర్డ్స్ లాగా ఇలా వచ్చాయి శారీ అంతా కూడా. సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇలా వచ్చింది. హైట్ ఎంతమ్మా? సో దిస్ ఇస్ ద బ్లౌజ్. చాలా చాలా బాగుంది. ఎంతమ్మా? 46 ఇస్ శారీ హైట్ అండి. ప్రైస్ కూడా 2350 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్ కూడా చాలా బాగుంది, మీకు మంచి ట్రెండీగా కూడా ఉంది. శారీస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. వీ హ్యావ్ లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఇందులో మాత్రం. ఎస్పెషల్లీ ఓన్లీ ఒక్క సెట్ మాత్రమే వచ్చింది. ఇది చూడండి, ఇందులో కూడా కొంచెం వేరియేషన్ ఉంది. కొంచెం కలర్లో లైట్ అండ్ డార్క్ అట్లా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది కదా. ప్రాపర్గా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి, అంటే స్టైల్గా ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు ప్రింట్స్ చాలా బాగా ఇష్టపడుతున్నారు కదా అందరూ. దిస్ ఇస్ ద బ్లౌజ్. 2350కి మాత్రం చాలా బాగున్నాయి. బ్లాక్ అండ్ ఇది సే యాష్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుందండి ఇందులో. బ్లాకే కానీ డార్క్ యాష్లా అనిపిస్తుంది, నాకు ప్యూర్ బ్లాక్లా అనిపించట్లేదు. బ్లౌజ్ విత్ బ్లాక్ అండ్ ఫిక్స్ అయిపోయి తీసుకోండి. నైస్ పర్పుల్ షేడ్. నేను ఈ కలర్స్తో చూపిస్తున్నప్పుడు చూడండి, పర్పుల్కి చూడండి ఎంత బాగుందో బీట్స్. సో మిస్ చేసుకోవద్దు, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 2350. ఈ శారీస్ చూడండి, కోటాలోనే మంచి హ్యాండ్ వర్క్స్తో చాలా బాగుంది. సన్నటి జెరీ లైన్స్ వచ్చే శారీలో ఒక మంచి పార్టీకి నిజంగా కట్టుకెళ్ళచ్చు. మీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇట్లా సింగిల్ ప్లీట్ వేసి కట్టుకెళ్ళచ్చు. అబ్బో ఏంటి శారీ ఇంత బాగుంది అనిపిస్తుంది. కంప్లీట్గా కస్టమైజ్డ్ అనమాట. మనకి పెద్ద పెద్ద బొటీక్స్లో ఏ కైండ్ అయితే దొరుకుతాయో ఆ కైండ్స్ని మనం మంచి బడ్జెట్లో తీసుకొస్తున్నాము. దిస్ ఇస్ ద పల్లు పార్ట్. దిస్ ఇస్ ఆల్ ఓవర్ ద శారీ. 45 ఈస్ ద శారీ హైట్. చక్కగా మీకు ఇట్లా అతుక్కున్నట్టు ఉండదు, ఇట్లా నుంచున్నట్టు ఉండదు. చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇలా. దిస్ ఇస్ ద బ్లౌజ్. 2799 ఫ్రీ షిప్పింగ్ విత్ కంప్లీట్ హ్యాండ్ వర్క్తో. ఇంత మంచి శారీ, ఇంత మంచి ఎలిగెంట్గా ఉన్న శారీ 2799లోనే ఉంది. ఇట్స్ బ్లూ టింట్ అనమాట, లైట్ బ్లూ టింట్లో ఉన్నాయి. ఇది శారీ అంతా కూడా మనకి ఈ వర్క్ ఉంటుందండి. నాట్ ఓన్లీ బార్డర్స్, డ్యూయల్ డబల్ సైడ్ బార్డర్స్లో మనకు మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది. హ్యాండ్ వర్క్ కూడా ఏదో ఊరికే కాంతా స్టిచ్ కూడా కాదండి, అది కూడా ఊరికే అని అనడానికి లేదు. బట్ అది కంపారిటివ్గా వీటితో కొంచెం ఈజీ కాబట్టి చెప్తున్నాను నేను. ఇది చూడండి, అన్ని మంచి మంచి కలర్స్తో అసలు ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలానే ఆ డీసెన్సీని ఎక్కడ మిస్ చేయలేదు. శారీ కలర్తో పాటు ఈ యూజ్ చేసిన కలర్స్ కూడా అలా క్లాసీనెస్ని క్యారీ చేస్తూ వచ్చాయి. సింగిల్ ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. డబుల్ కూడా చాలా అనిపించింది, బట్ సింగిల్. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. మీరు ఇక వేరే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనీ ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఏ శారీ అయినా ఏదైనా మీరు వెబ్సైట్లో అక్కడ అవైలబుల్గా ఉంటేనే బుక్ చేసుకుంటుంది. లేదంటే అక్కడ ఎలాగో మీరు చేద్దామన్నా అక్కడ అవ్వదు, అది సెకండ్ థింగ్. వాట్సాప్లో బుక్ చేసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీ కనుక్కొని మాత్రమే అమౌంట్ పే చేయండి. వన్స్ మీరు అమౌంట్ పే చేశారు అంటే కనుక అది మాకు జిఎస్టీ పడుతుంది. ఖచ్చితంగా మేము కట్ చేసుకునే రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు వేరే మీరు ఏదైనా తీసుకుంటాము అన్నప్పుడు వేయండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను. నిన్న ఒక మేడం మీరు ఎప్పుడు చెప్పలేదు అంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను ఇదే మాట. మీకు ప్రాబ్లం లేదు, నేను వీళ్ళ దగ్గర వేరే ఏదైనా కూడా కొంటాను అనుకున్న వాళ్ళు మీరు వేయొచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు, పర్టికులర్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ తీసుకునే చెయ్యండి అని చెప్పాను. లైట్ ఎంత క్లాసీగా ఉన్నాయో కలర్స్. దిస్ ఇస్ ద పల్లు పార్ట్. నెక్స్ట్ ఫర్ బోత్ ద హ్యాండ్స్ మనకి ఇట్లా వర్క్. 2799 ఫ్రీ షిప్పింగ్.
కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేస్తాను. నేను పెట్టుకున్న బీడ్స్ ఒకసారి చూడండి అండి. ఇట్స్ ప్యూర్ రియల్ క్వార్ట్స్ అనమాట. లైట్ బేబీ పింక్లో వాటే కలర్ అని చెప్పచ్చు. అసలు ఎంత బాగుందో. నేనైతే ఒక పీస్ ఉంచేసుకున్నాను. తర్వాత ఒక మ్యారేజ్ కూడా ఉంది. ఒక మంచి పట్టు శారీకి ఈ బీడ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. సో అస్సలు మిస్ చేసుకోవద్దండి. ట్రస్ట్ మీ, మీకు చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ యంగ్స్టర్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక ప్లెయిన్ శారీ తీసుకుని, ఒక ఏదైనా సరే ప్లెయిన్ శారీ విత్ కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా మంచి డార్క్ పింక్ విత్ ఈ లైట్ బేబీ పింక్ కానీ అట్లా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి. ఆరెల్స్ ప్యూర్ బ్లాక్ ఇది సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. సో ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు, హై నెక్ ఇది ఇట్లా వేసుకుని ట్రై చేయండి. యంగ్స్టర్స్ అయినా సరే ఎవరైనా అట్లా కావాలంటే డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అసలు అమేజింగ్ ఉంటుంది. షైన్ కూడా ఉన్నాయండి. యూజువల్గా క్వార్ట్స్లో కొన్ని కైండ్ ఆఫ్ బీట్స్లో యూ వోంట్ గెట్ దట్ మచ్ ఆఫ్ షైన్ అనమాట. ఒక మంచి క్లాసీ షైన్ ఉంది. మీరు చూస్తే కనుక వీటిలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నేను బ్యాక్ క్యామ్లో మీకు మ్యాక్సిమం ఎలా ఉన్నాయి అనేది అట్లా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ షైన్కి ఇక్కడ నీడ్ లాగా పడుతుంది చూసారా మీకు ఇక్కడ నా స్కిన్ మీద. సో చాలా చాలా బాగుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవారు. బట్ లిమిటెడ్ పీసెస్ అండి. 10 to 12 సెట్స్ ఒక బంచెస్ మాత్రమే మన దగ్గర రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. రెడీ టు డిస్పాచ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మేకింగ్ జరుగుతుంది. 3 to 4 డేస్లో మీకు డిస్పాచెస్ అనేవి మ్యాక్సిమం ట్రై చేస్తాము. లేదంటే కొంచెం అటు ఇటు అవుతాయి. మీకు ఈ కమింగ్ ఫెస్టివల్స్కి కానివ్వండి, ఉగాదికి కానివ్వండి, పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, సో అలా డిఫరెంట్గా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒకసారి చూడండి అండి. ఇట్లా 5 లైన్స్లో లెంత్ ఆల్మోస్ట్ 24 ఉంటుంది. షైన్ మీకు తెలుస్తుంది కదా. రియల్ క్వార్ట్స్ అండి ఇవి. మీరు రెగ్యులర్ బీచ్తో కంపేర్ చేసుకోవద్దు దయచేసి. బీచ్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, సో వేసుకున్నప్పుడు రియల్ బీట్స్కి మా రెగ్యులర్ బీట్స్కి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ ఎలిగెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందులో అయినా సరే ప్యూర్స్లో ఎలిగెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న చిన్న లైట్ పెట్టినట్టు అలాగా మంచి డీసెంట్ షైన్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. 4390 ఫ్రీ షిప్పింగ్. ఓకే, 4390 ఫ్రీ షిప్పింగ్. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ శారీస్ చూడండి అండి. ఇవి చూడగానే ఏమనిపిస్తుంది, ఏదో ప్యూర్ శారీలా కనిపిస్తుంది కదా, డోలానే ఈ శారీస్. కాకపోతే మంచి కలర్ కాంబినేషన్స్, మంచి బార్డర్స్ తీసుకున్నారు. ఇవన్నీ ప్రింటింగ్స్లో ఇది చాలా లైట్ కలర్ కదండి. ఇక్కడ వచ్చినప్పటికీ ఇట్లా ఇలా చూడండి, సన్నటి ఏదో చిన్న కలర్ వస్తుంది. అది మనకి కట్టుకున్నప్పుడు ఎక్కడ కనిపించదు. బట్ ముందే చెప్తున్నాను, పర్టికులర్గా ఈ కలర్ చాలా బాగుంది, ప్యాటర్న్ చాలా బాగుంది కాబట్టి అదైతే వచ్చింది. ఇందులో ఎక్కడైనా మీకు కనిపిస్తే అది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఆల్రెడీ నేను చాలా చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాను. వీటికి వచ్చిన పళ్ళు, శారీ అంతా చక్కగా చిన్న బార్డరు, లైట్ కలరు. ఇక్కడ వచ్చినప్పటికీ సిల్వర్ అండ్ యాంటిక్ రెండింటితో మనకి ఇలా సర్కిల్స్ లాగా వీవింగ్ వచ్చింది. మధ్యలో వచ్చేసి మనకి ఇవి ఆవులాగా వచ్చిందండి. వీటి పిచ్వాయ్ ప్రింట్ అండి, పిచ్వాయ్ లాగా వచ్చింది. దిస్ ఇస్ నాట్ ప్రింట్, కంప్లీట్గా వీవింగే. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. వీటికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, 2480 ఫ్రీ షిప్పింగ్. నిజంగా చెప్తున్నాను, ఈ క్వాలిటీకి మాత్రం ఈ బెస్ట్ ప్రైస్ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది ఒక కలర్, లైట్ కలర్, దాని మీద మనకి డార్క్ చిన్న బార్డర్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. బ్రిక్ రెడ్ లాంటి కైండ్ ఆఫ్ కాంబినేషన్. ఇక్కడ వచ్చినప్పటికీ 3 కలర్స్లో, యూజువల్గా మైసూర్ క్రేప్స్లో ఎక్కువ వస్తున్నాయి ఇలాగా 3 కలర్స్ బార్డర్స్లో. 3D అంటారు, 2 కలర్స్ వస్తే 2D అంటారు. అలాగా బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో. శారీ మాత్రం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది. ఎంతసేపు అయినా చక్కగా మీరు ఉంచుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. పళ్ళు కాంబినేషన్స్ ఎస్పెషల్లీ నిజంగా చెప్పాలంటే సూపర్గా ఉన్నాయి. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి సార్ కాంబినేషన్స్.
కూడా లైట్ ఆనియన్ పింక్, లైట్ షేడ్ ఆఫ్ పీచ్ ఆనియన్ పింక్ అలా మిక్స్డ్. దానికి మంచి బ్లూ అండ్ పర్పుల్ తీసుకున్నాను బార్డర్స్లో వచ్చేసి. ఇట్లా మొత్తం ప్లీట్ పెట్టి కట్టుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్, కొంచెం పిస్తా షేడ్ మిక్స్డ్ టోన్కి మంచి గ్రీన్ టోన్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పళ్ళు. అసలు చూడండి ఇలా వచ్చింది కదా. నేను బార్డర్ కూడా పెడితే ఎలా ఉంటుందా అని చూపిస్తున్నాను మీకు. నాది ఆల్రెడీ మైసూర్ క్రేప్ కదండి, ఒక క్రేప్ మీద ఇంకొక క్రేప్ నిలవదు, ఉండట్లేదు. విడిగా అయితే అస్సలు దీనికి జారే తత్వమే లేదు ఈ శారీకి. చాలా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది స్పెషల్. నెక్స్ట్ ఈ మైసూర్ క్రేప్స్ చూడండి అండి. సో సూపర్గా ఉంది కదా, అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇట్స్ నైస్ గ్రీన్, మధ్యలో వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్, ఒక పింక్ కైండ్ ఆఫ్ షేడ్లో. ఇక్కడ వచ్చేసి సింగిల్ లైన్స్. నాకు తెలిసి నేను కట్టుకున్న దాంట్లోనే యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ అనిపించింది నాకు, బట్ నాకేమో కొంచెం ఎక్కువ ప్రింట్ వచ్చింది అంతే. చాలా స్టైల్గా ఉంది కదా. 120 grams వస్తాయి, చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక. మంచి ప్రైసెస్కి. హియర్ ఇస్తా మంచి పళ్ళు చూసారు కదా. వీటికి వచ్చిన బ్లౌజ్, బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. హైట్ ఎంత ఉంది చెప్పమ్మా. ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్స్ అనేది చాలా కామన్ అండి, చాలా చిన్న మైన్యూర్గా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. 45 ఈస్ శారీ హైట్. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇట్లా బ్లౌజ్ వస్తుంది మనకి సింపుల్గా షార్ట్ హ్యాండ్తో. సో దట్ మీకు మంచి వర్క్ ఇలా ఫుల్లో ఉన్న లైన్స్ లాగా కానీ అట్లా వర్క్ చేయించుకుంటే అసలు చాలా బాగుంటుంది. 10,920 ఫ్రీ షిప్పింగ్. అసలు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవారు. సో ఇట్స్ నైస్ గ్రీన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ అండి. ఇట్స్ వెరీ నైస్ బ్లూ. అసలు నేను తీసుకున్నప్పుడు ఈ కలర్స్ వచ్చాయో రాలేదు అనుకుంటా. ఓపెన్ చేసాము ఫస్ట్. నేను ఇది ఒక్కటి శాంపిల్స్కి అయితే తెప్పించుకున్నాను, ఇమీడియట్గా స్టిచ్ చేయించాను. ఇవి మంచి బ్లూకి ఇది చూడండి, ఈ ప్రింట్ చూడండి. పీకాక్స్ అట్లా చాలా బాగా వచ్చింది కదా. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుందండి. ఈ బ్లూకి కూడా ఈ కైండ్ ఆఫ్ బీడ్స్ చాలా బాగా సూట్ అవుతాయి. ఈ మైసూర్ క్రేప్ తీసుకున్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి మీ దగ్గర లేకపోతే. దిస్ ఇస్ ద పళ్ళు, కంప్లీట్ స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది అండ్ ద బ్లౌజ్. ఇలా మనకి చిన్న బార్డర్తో, చిన్న బార్డర్ వస్తేనే మీకు బ్లౌజ్ అంత. నాకైతే అడ్జస్ట్ చేయడానికి కొంచెం కష్టమైందండి, అందుకని నేను ఇక్కడ అన్ని అతుకులుగా కుట్టించుకున్నాను. కానీ బాగుంది. కానీ ఏదైనా సరే ఇట్లా వస్తే మనకు నచ్చిన ప్యాటర్న్స్ కూడా వెళ్ళిపోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా అసలు ఇబ్బంది ఉండదు. అందుకే నాకు కొంచెం షార్ట్ వచ్చింది ఇది. బట్ ఓకే, కొన్ని మనం ఇన్ని చేస్తున్నప్పుడు కొన్ని ఎక్కడైనా మనం కూడా కొనుక్కుంటున్నప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్స్ కొన్నిసార్లు అవుతూ ఉంటాయి అంతే. ఇది ఒక సెపరేట్ గ్రీన్ అని చెప్పచ్చు. గ్రీన్లో కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఒక ఎల్లో గ్రీన్ మిక్స్డ్ కలర్లో ఉన్న కైండ్ ఆఫ్ ప్రింట్ కలర్ వచ్చింది. ఇందులో వాట్ మోటివ్స్ ఏమీ లేవు. చాలా బాగుంది. ఈ ప్రింట్స్లో ఏవైనా సరే 10,920 అండి. ప్రింట్స్ ఏవైనా సరే 10,920.
విత్ షిప్పింగ్. దీనికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, ఇది మనం ఇంతకు ముందు కూడా చూపించాం ఇలాంటిది. ఇదే అడిగితే సేమ్ లాగానే వచ్చింది. నైస్ పింక్ షేడ్, అసలు మంచి ప్రాపర్ పింక్ అని మంచి రాణి పింక్ అని చెప్పొచ్చు. నేను చెప్పాను కదా ఇందాక, మీరు డార్క్ పింక్స్కి ఇట్లా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అని. డార్క్ పింక్ మీద చాలా అందం వస్తుంది. డార్క్ పింక్ శారీకి లైట్ బేబీ పింక్, ఇంకా తిరుగులేదు ఈ కాంబినేషన్కి. ఐ మీన్ ఇది దీనికి వచ్చిన పళ్ళు, నైస్ పళ్ళు. ఇంకా మీకు బ్లౌజ్, దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఓకే, బ్లౌజెస్లో కూడా మాకు ప్రింట్స్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ బ్లౌజ్కి ఈ శారీకి వెళ్ళిపోవచ్చు. 10,920 ఫ్రీ షిప్పింగ్. శారీ అంతా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్స్ లేకుండా చూద్దాం. ప్రింట్స్ లేకుండా ఇది కూడా 3D అని చెప్తారు. ఇందులో గ్రీన్, పింక్, ఎల్లో 3 కలర్స్ వచ్చాయి. ఈ క్వాలిటీ ఉన్న శారీస్ మినిమం 12-13 సేల్ చేస్తున్నారు కదా. ఇంకా తక్కువ సేల్ చేస్తున్నవి ఈ క్వాలిటీ ఖచ్చితంగా ఉండడం, ఎందుకంటే మనం చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ఇచ్చేస్తున్నాము. ఇట్స్ ఎ నైస్ గ్రీన్. ఒక పెళ్ళికి మీరు ప్రాపర్గా యంగ్స్టర్స్కి కూడా చాలా చాలా బాగుంటుందండి. యంగ్స్టర్స్కి కూడా సూపర్ ఉంటుంది ఇది. ఇలా పెట్టుకుని వడ్డానం అన్నీ పెట్టేసి బాగా రెడీ అయితే కనుక చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అసలు కలర్ కాంబినేషన్ కానీ మీకు ఈ క్వాలిటీ నాకు తెలిస్తే ఇక్కడే తెలుస్తూ ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇట్లా ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ అంతా ఇవి వచ్చినట్టు మీరు పెట్టించుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ పెట్టించుకుని ఈ గ్రీన్ అంతా కూడా వర్క్ చేయొచ్చు. ఈ గ్రీన్ అంతా ఇట్లా వర్క్ చేయించుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఇలా పెడితే ఎక్కువ గ్రాండ్గా కనిపిస్తుంది కదా, సో ఇట్లా. సో అలా కావాలి అనుకున్నారు అలాగా. ఇది 9,800 రేంజ్లో ఉన్నాయండి. 1000 డిఫరెన్స్ వాటికి వీటికి. ఓన్లీ ఆ డిజిటల్ ప్రింట్ కాస్ట్ అన్నమాట డిఫరెన్స్, అంతే. ఓకే, సో ఇందులో ఇంకొక కలర్ సేమ్ ప్యాటర్న్లోనే, ఇట్స్ ఎ వైలెట్ పింక్ విత్ సీ గ్రీన్ కైండ్. మధ్యలో కూడా ఇట్లా జరి వచ్చింది. వాట్ ఏ కలర్, నైస్ పింక్ పళ్ళు అండ్ ద పింక్ బ్లౌజ్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి, చాలా బాగుంది కదా. నెక్స్ట్ నైస్ ఎల్లో, గ్రీన్, పింక్, ఎల్లో. ఇది కూడా 3D. ప్రాపర్గా పిన్అప్ చేసేసి కట్టుకుంటే అసలు ఏ క్లాస్. పళ్ళు పార్ట్ and the blouse. Here is the blouse. మొత్తం వర్క్ చేయించేసేయండి, చాలా బాగుంటుంది. హ్యాండ్ అంతా ఇక్కడ వరకు హైనెక్ పెట్టించి ఇక్కడ ఏం వర్క్ లేకుండా ఓన్లీ హ్యాండ్ ఫుల్ వర్క్ చేస్తే కూడా అసలు లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కూడా అంతేనండి, 9,850 ఫ్రీ షిప్. నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది ప్రైస్ డిఫరెన్స్ ఉంది. శారీ అంతా చెక్స్ వస్తుంది. ఇట్స్ ఏ క్రీమ్ విత్ నైస్ పింక్.
అబ్బా ఇది తలంబ్రాల చీర కూడా భలే అనిపించింది. అబ్బా అప్పుడు రాలేదే అనిపించింది మా అప్పుడు. మంచి ఇది కూడా 3Dయే, బట్ ఇక్కడ మాత్రమే గ్రీన్ వచ్చింది. ఇదంతా పింక్ బార్డర్స్ అటు ఇటు, మధ్యలో హాఫ్ వైట్ వచ్చేసి ఇలా చెక్స్. చాలా చాలా బాగుంటుంది. దీనికి వచ్చిన పళ్ళు అండ్ ద బ్లౌజ్ చాలా బాగుంది కదా. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. 12,000 దీని ప్రైస్ వచ్చేసి మనకి 12,800 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో దీంట్లో కూడా ఇది ఒకసారి చెక్స్ చూడండి, మొత్తం జరీ చెక్స్ ఉంటాయి. ఈ శారీస్ 18,000 ఈజీగా ఉంటుంది బయట అయితే కనుక యూజువల్గా. సో మిస్ చేసుకోవద్దు. కావాలి అనుకునేవారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. చూడండి అండి, ఇట్స్ ఆర్గాన్జా. ఇదే ప్యాటర్న్లో ఆర్గాన్జాలో ఉంది, రా మ్యాంగోలో కూడా ఉంది. చూడండి, ఇట్స్ ఎ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గాన్జా. పైన వచ్చేసి చిన్న డిజిటల్ ప్రింట్. ఇక్కడ అంతా కూడా మనకి వీవింగ్ చూడండి ఎంత స్టైల్గా ఉందో. పళ్ళు ఇవి రిమైనింగ్ అంతా కూడా మనకి ఇలా బూటీ వస్తుంది. మిగతా కుర్చీల దగ్గర లైక్ ఇట్లా బూటీ వస్తుంది. ఇది లోపలిది రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ మామూలుగా అయితే ఇది అనమాట ఇట్లా బూటీ స్టైల్. అది కూడా యాంటిక్ అండ్ సిల్వర్లో. అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా సూపర్గా ఉన్నాయి. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఒకసారి మీరు జరీ క్వాలిటీ చూడండి. ఓకే, చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి కడువా వీవింగ్తో వచ్చింది. అది కూడా చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఇవి కంప్లీట్గా కడువా వీవింగ్. మీకు తెలుసు కదా కడువా వీవింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ అని. కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ. ఇట్లా పైన చిన్న బార్డర్ వస్తుంది. ఇది కూడా సాటిన్ మీద మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది. కింద వచ్చేసి ఇలా అసలు ఎంత ఎలిగెంట్గా ఉంటాయంటే ఈ కైండ్ ఆఫ్ శారీస్ కట్టుకున్నప్పుడు. హియర్ ఈస్ ద పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్ విత్ ద బార్డర్. ఓకే, సో మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకునేవారు. ఇవి కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే త్రూ అవుట్ అంతా కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ వీవింగ్తో ఈ సిక్సాక్ లాగా ఇలా వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఇట్లా వస్తుంది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే రా మ్యాంగో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సేమ్ అదే ప్యాటర్న్ నచ్చింది మాకు రా మ్యాంగోలో కావాలి అంటే, ఇది నచ్చి మాకు ఆర్గాన్జాలో కావాలి అంటే అలా. హియర్ ఈస్ ద పల్లు పార్ట్. కమింగ్ టు ద బ్లౌజ్. వీటికి కూడా అంతే, లోపలంతా మనకి ఇలా వస్తుంది. చిన్న మిస్ప్రింట్స్ ఎక్కడైనా ఒక ప్రింట్ అట్లా ఒక్క డ్రాప్ లాగా ఏదైనా వస్తే రావచ్చండి. ఎంత ప్యూర్స్ అయినా సరే ఈ డిజిటల్ ప్రింట్ వేస్తున్నప్పుడు చిన్న డిఫరెన్సెస్ అయితే ఎక్కడైనా. మంచి పింక్ షేడ్, ఇట్స్ లైక్ నైస్ పింక్. and the blouse. Okay, చాలా సూపర్గా ఉంది కదా. ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో అండి, నాట్ మామూలు రా మ్యాంగో. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో విత్ కడువా వీవింగ్.